అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారము పౌర్ణమి రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణము అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ సమయంలో ఏర్పడుతుంది, అలాగే పట్టు విడుపు సమయాలు ఎప్పుడు, ఏ నక్షత్రము ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూతకాల సమయంని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పాటించాలి, అలాగే గర్భిణీ స్త్రీలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విశ్రాంతి తీసుకొని పడుకొని ఉండాలి అనే విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి, ఆదివారము, 2025 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం వచ్చేసి మనకి శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రయుక్త కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మనకి ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఎప్పుడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున స్పర్శకాలము రాత్రి 9:58 నిమీలన కాలము రాత్రి 11:01, మధ్యకాలము రాత్రి 11:42, ఉన్మీలన కాలము రాత్రి 12:22, మోక్షకాలము రాత్రి 1:26. మొత్తం గ్రహణ పుణ్యకాలం వచ్చేసి మనకి 3:28 పాటు ఉంటుందండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి పట్టు విడుపు స్నాన సమయం వచ్చేసి ఎప్పుడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పట్టు స్నాన సమయం వచ్చేసి రాత్రి 9:58, అలాగే విడుపు స్నానం వచ్చేసి రాత్రి 1:21. అలాగే గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూతకాలంని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సాయంత్రం 6:25 నుండి రాత్రి 1:26 వరకు అండి గర్భిణీ స్త్రీలు సూతకాలంని, అలాగే ఈ సమయం వరకు ఎటువంటి పనులు అనేవి చేయకుండా చక్కగా దైవనామ స్మరణ చేస్తూ విశ్రాంతి అనేది తీసుకొని పడుకొని ఉండాలండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.